దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము జనవరి 30 చదువుచున్నాను. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము. ప్రకటన 21వ అధ్యాయంలో సంఘము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తెతో పోల్చబడినది. ఆ పెళ్లి కుమార్తె ప్రభు యొక్క ప్రేమను, ఆనందమును, జ్ఞానమును సంపూర్ణంగా అనుభవించుచు ఆయన హృదయ రహస్యములను కూడా ఎరుగునట్లు సిద్ధపరచబడినది. మనము పరలోకమునకు వెళ్ళినప్పుడు ఏ బలవంతం లేకుండా ప్రతి విషయమును ప్రభువు మనతో పంచుకొనును. కావున నిత్యత్వమునకు ఆయనకు లోబడి ఉండుటకు మనం సంతోషంతో అంగీకరించెదము. నీవు ప్రభువునకు చెందిన వ్యక్తిగా ఉండవలనని ప్రభువు ఎందుకు కోరుచున్నాడో ఇప్పుడు నీవు గ్రహించగలిగితివా? ఆయన నిన్ను పిలిచి ప్రేమించి క్రమశిక్షణలోనికి తెచ్చుటలో ఆయన ఉద్దేశమును గ్రహించితివా? ప్రభువు తానే పరలోకపు సంతోషంతో నీ ఎడల ఆనందించుటను దేవదూతలు సహితము ఎరుగని సన్నిహిత సంబంధము తండ్రి అయిన దేవునితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ నీవు కలిగి ఉండవలను అనున్నదియే ఆ ఉద్దేశము. అతి మధురమైన ప్రేమను నిరంతరము నీవు అనుభవించవలననియు పరలోక సంబంధమైన నిత్యమైన ప్రేమను అనుభవించుట ద్వారా కలుగు ఆనందమును నీవు ఎరగవలను అనున్నదియే ఆయన ఉద్దేశము. పరలోకపు అధికారములన్నీ దేవుని మహిమ సౌందర్యము నీలో చూడగోరుచున్నారు. ఆయనకు ఆనందమును మక్కువను కలిగించు వ్యక్తివిగా నీవు ఉండవలనని ప్రభువు కోరుచున్నాడు. అట్టి ఆనందంలోనికి నిన్ను తెచ్చినట్లు ప్రభువును అనుమతించవా? ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.